నెల్లూరు టౌన్ హాస్పిటల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు 5వ రోజున అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారు లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారండి. పైకి ఎక్కువ దీని మీదకి ఇంత పెద్ద ప్లేస్ ఉంటాయా ఎక్కువ జూమ్ చేయండి. రెండు ఒక్కదాన్ని కనిపిస్తుంది. దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఉపయోగకర్తలుగా మీరు వ్యవహరించడం చాలా బాగుందండి. చాలా సంతోషంగా ఉంది. గత 4 సంవత్సరాల నుంచి నేను ఉపయోగకర్తగా ఆ రోజు రాజరాజ అలంకారం, గాజుల అలంకారం విశేషంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా అలంకారం చేశారు. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏం అలంకారం అంట? ప్రజలందరికీ అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు. అందరూ ఈ పండుగని చక్కగా జరుపుకొని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలిదొగాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు. మహిళలకి గాజులు అంటే ఎంతో ఇష్టం కదా, ఈ గాజుల అలంకారంలో అమ్మవారిని చూడడం ఏమనిపిస్తుంది? అమ్మవారు ఎంత కళగా ఉంటారంటే అది చెప్పనలవి కాదు, అంత అందంగా ఉంటది అమ్మవారు. మంచి సౌభాగ్యంతో ఉంటది అమ్మవారు. అందుకని ప్రతి ఒక్క మహిళలు ఈ 10 రోజులు తప్పకుండా గాజులు ధరించాలని కోరుకున్నా. అంటే ఉట్టప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ట్రెండ్ తెలిసిందే కాబట్టి అందరూ మట్టి గాజులు వేసుకొని అందంగా కనపడాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మొత్తం ఎన్ని గాజులతో అలంకరణ చేయబడింది? 1,00,000 గాజులతో అమ్మవారికి విశేషంగా అలంకారం జరిగింది. ఈ అలంకారంలో భాగంగా భక్తులందరూ కూడా వేలాదిగా తరలి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. మహిళలకి ఎంతో సౌభాగ్యాన్ని ఇచ్చే 1,00,000 గాజులతో అమ్మవారికి అలంకరణ చేశారు. అదేవిధంగా ఈ రోజు దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో 5వ రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. చూసారు కదండి. మళ్ళీ రేపటి అలంకారంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9.